అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో విషాదం చోటు చేసుకుంది. తాటిపాక కుమార్ స్వామి అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తమ కుమారుణ్ణి కొందరు దాడి చేసి కొన ఊపిరితో ఉండగా చెరువులో పడేశారని తల్లిదండ్రులు విలపించారు. కాగా ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి చెరువుల మృతదేహం లభ్యం కావడంతో రోదనలు మిన్నంటాయి. కుమారస్వామిది ఆత్మహత్య కాదని హత్యేనని స్పష్టం చేశారు. కాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 2 days నుంచి మిస్ అయ్యని చెప్పి మాకు కాల్ రావడం జరిగింది. మిస్ అయ్యి దొరుకుతాడేమో అనుకున్నాం. ఇప్పుడు చూస్తే ఏమో సేవమే వేరే ఊర్లో. మాకేమో అనుమానాలు అయితే ఉన్నాయని చెప్పారు. అదైతే వాస్తవం అయితే జరిగింది. బాడీ నిండా బ్లడ్ అయితే నిన్నున్నది. మాకైతే న్యాయం కావాలని కోరుకుంటున్నాం. ఊర్లో ఎట్లయితే ఉండేదో ఇక్కడైతే ఉండేవారు కాదు. హైదరాబాద్ లో ఉండేవాడు ఎప్పుడు. ఇక్కడైతే ఎవరితో గొడవ పడరు, అంతా మంచిగానే ఉంటారు. ఆ ఇష్టం ఎందుకైతే మాకైతే అర్థం కావట్లేదు. ఏమున్నా కొంచెం వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ చావుకైతే కానీ ఉన్నా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. 11 గంటల కింద మా కుర్రోడు అప్పటికే వచ్చి ఇద్దరు కలిసి తిరిగారండి. 11 గంటల రైతు కూడా 12 గంటలు పడుకున్న తర్వాత మళ్ళీ 12 గంటలు లేచి నేను బయటకు వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళాడు మనిషి మళ్ళీ రాలేదు. రాకపోక పొద్దున్న లేచి మన వాడిని తిరుగుతాం. ఇంత కుర్రోళ్ళందరికీ ఫోన్ చేస్తాం, వచ్చాడంటే రాలేదంట. మళ్ళీ అన్నాడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయామని చెప్పేసి హైదరాబాద్ ఫోన్ చేస్తే హైదరాబాద్ రాలేదన్నారు. అన్న తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను చూస్తే ఏం రాలేదు. అయితే నేను ఏం చేశానంటే మళ్ళీ అన్నాడు నేను రాజ్యం స్టేషన్ లో మామూలు మిస్సింగ్ కంప్లైంట్ పెట్టాను. పొద్దుట 11 గంటలకు మిస్సింగ్ కంప్లైంట్ పెట్టి కంప్లైంట్ రాయించి మళ్ళీ వెళ్ళిపోయాను ఎస్ఐ గారికి ఇచ్చి కంప్లైంట్. అయితే ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి సైతం శవం అయ్యి తెలియ అక్కడ భోజనం చేస్తుంటే మధ్యాహ్నం బట్టి భోజనం చేస్తుంటే అక్కడ ఇంట్లో చూసి అక్కడ ఏదో తేలుతుందని చెప్పేసి మంచి చెరువులో ఆ ట్యాంక్ చూసిన తర్వాత ఇద్దరికి భోజనం చేస్తే వెళ్ళి చూస్తే అక్కడ బాడీ ఉంది.